68 కోట్లతో చేనేత అభయహస్తం, నేతన్నలకు పొదుపు భద్రత భరోసా. 3 కొత్త పథకాలకు సీఎం ఆమోదం. చేనేత జౌలి కార్మికులకు సంక్రాంతి కానుక. మంత్రి తుమ్మల 168 కోట్లతో చేనేత అభయహస్తం పేరుతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నారట. ఏం చేస్తున్నారు దీంట్లో? రాష్ట్రంలోని చేనేత జౌలి కార్మికులకు 168 కోట్లతో చేనేత అభయహస్తం పథకం అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా నేతన్న పొదుపు నిధికి 115 కోట్లు, నేతన్న భద్రతకు 9 కోట్లు, నేతన్న భరోసాకు 44 కోట్లు కేటాయించారు. ఈ మేరకు చేనేత జౌలి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నెంబర్ 3తో నేతన్నలకు ఇది సంక్రాంతి కానుకగా చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన తర్వాత తన ముద్రను చాటేలా కొత్త పథకాలు అమలు చేయాలి అని నిర్ణయించింది. మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు అధికారులు కసరత్తు చేసి అభయహస్తం పథకానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఈ పథకానికి ఆమోద ముద్ర వేసిన ముఖ్యమంత్రి వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. నేతన్న పొదుపు నిధి. సొసైటీల పరిధిలోని చేనేత కార్మికులు తమ వేతనంలో ప్రతి నెల 8% పొదుపు చేస్తే 1,200 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం దానికి రెట్టింపు వాటా 1,200 + 1,200 2,400 2,400 జమ చేస్తుంది. దీని ద్వారా దాదాపు 38,000 మంది లబ్ధి పొందుతారు. అలాగే మరమగ్గాల కార్మికులు నెలవారీ వేతనంలో 8% పొదుపు చేస్తే ప్రభుత్వం 8% వాటా జమ చేస్తుంది. ఎవరు? పవర్ లూమ్స్ ఉన్నవాళ్ళు. దీని ద్వారా 15,000 మందికి లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇది పోయిన గవర్నమెంట్లో ఉన్న పథకమే. దీని థ్రిఫ్ట్ ఫండ్ అనే ఒక స్కీమ్ ఉండే, దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇలా కూలీలకు ఉన్నదా లేదా? కూలీలకు కూడా ఒకటి ఉండే 800 కడితే వాళ్ళకి 8 + 8 1600 వేస్తారు. ఇవి ఇప్పుడు వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగం ఏది అంటే రాష్ట్రంలో చేనేత రంగం. మరి అట్లాంటి చేనేత రంగము దశాబ్దాల కాలం నుంచి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నది. చేనేత పోయింది. ఈ మధ్య పవర్ లూమ్స్, ప్రింటింగు ఇవి రకరకాలుగా రావడం వల్ల ప్రతిదీ హ్యాండ్లూమ్ అనే అమ్మేస్తున్నారు. ఇది కూడా చాలా మోసం జరుగుతున్నది. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే చేనేత సహకార సంఘాలకి ఎలక్షన్స్ లేవు, 12 ఏళ్ళు అయిపోతుంది. అసలు దీని మీద ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా మన ఫెస్టివల్ తర్వాత దీని మీద ఇంకా ఎక్కువగా దృష్టి పెట్టే ప్రయత్నం చేద్దాం. 12 సంవత్సరాలు అవుతుంది చేనేత సహకార సంఘాలకు ఎలక్షన్స్ లేవు. అడిగేటోళ్ళు లేరు. ప్రభుత్వాలు ఎవరు అడుగుతలేరనా లేకపోతే ఇంకోటో గత 10 ఏళ్ళుగా కేసీఆర్ టైంపాస్ చేసిండు, వీళ్ళు 11 నెలలు అయితే వీళ్ళు టైంపాస్ చేస్తున్నారు. 12 నెలలుగా సొసైటీలకి ప్రతి గ్రామంలో చేనేతలు ఉన్న దగ్గర, నేతన్నలు ఉన్న దగ్గర, పద్మశాలులు ఉన్న దగ్గర ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘానికి తాళాలు వేసి ఉన్నాయి. అది ఓపెన్ అయితే కొంత ట్రాన్సాక్షన్స్ జరిగితే అక్కడున్న చేనేతలకి, మొగ్గనేసే వాళ్ళకి లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం ఎందుకు చేస్తలేదు గవర్నమెంట్? అవసరం లేదు వాళ్ళకి. నేతన్న భద్రత. చేనేత, మరమగ్గాలు, అనుబంధ వృత్తుల కార్మికులందరికీ ఉచిత జీవిత బీమా పథకం. దీని కింద నమోదు చేసుకున్న కార్మికులు ఏ కారణంతో మరణిస్తే వారి వారసులకు, నామినీలకు 5 లక్షలు ఇస్తారట. ఇది నేతన్న బీమా పేరుతో గత గవర్నమెంట్లో ఉన్న స్కీమే. ఇది కూడా వీళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కేసీఆర్ ఓన్లీ 60 ఏళ్ళ వరకే పెట్టిండు. మరి మీరెన్ని ఏళ్ళ వరకు పెట్టిరు? 60 ఏళ్ళ లోపు చనిపోతేనే ఈ 5 లక్షలు వస్తాయి. మరి 60 ఏళ్ళ లోపు అంటే ఆయన గుండెపోటుతోనో, ఆత్మహత్యనో, ఆకలి చావుతోనో చచ్చిపోవాలి. 70-80 ఏళ్ళ పెద్ద మనిషి కూడా ఇవాళ మొగ్గనేస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రతి సహజ మరణానికి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. లేదంటే అట్లీస్ట్ ఒక 80 సంవత్సరాల వరకైనా పెట్టాలి. నేతన్న భరోసా. రాష్ట్ర ప్రభుత్వం ముద్రించి ఇచ్చే మార్క్ లేబుళ్లను ఉపయోగించి చేనేత కార్మికులు తయారు చేసే వస్త్ర ఉత్పత్తులకు వేతన మద్దతును అందిస్తారు. ఉత్పత్తి చేసిన వస్త్రాల పరిమాణానికి అనుగుణంగా 1 సంవత్సరానికి ఒక్కో చేనేత కార్మికుడికి 18,000 వరకు, అనుబంధ కార్మికునికి 6,000 వరకు మంజూరు చేస్తారట. నేతన్నల అభివృద్ధికి భరోసా. 168 కోట్లతో చేనేత అభయహస్తం పథకానికి ఆమోదం తెలిపిన రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి ఈ పథకం భరోసా కల్పిస్తున్నది. శుక్రవారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన సంవత్సర కాలంలోనే చేనేత రంగానికి 874 కోట్లు విడుదల చేశాం. గత ప్రభుత్వ హయాంలో పథకాలకు బకాయిలు 465 కోట్లు చెల్లించాం. ఇదే ఆ పథకం. ఈ పొదుపు నిధి, థ్రిఫ్ట్ ఫండ్ అనేవాళ్ళు దానికి సంబంధించిన అమౌంట్ని గత గవర్నమెంట్లో వాళ్ళు వేయలే. తర్వాత వీళ్ళు వచ్చా కేసీఆర్. కార్మికులకు నిరంతరం పని కల్పించాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు వాటికి కావలసిన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేయాలంటూ జీవో జారీ చేశాం. అసలు ఈ టెస్కో ఎట్లా పనిచేస్తుంది? టెస్కో సామాన్య ప్రజలు వెళ్ళి కొనుక్కోవడానికి వినియోగదారుడికి అందుబాటులో ఉన్నదా?
టెస్కో ద్వారా వినియోగదారుడు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఒక వస్త్రాన్ని కానీ బట్టని కానీ ఒక చీరని కానీ ఎంత అంటే ఆ నేతన్న దగ్గర నుంచి టెస్కోకి ఎంతకు వస్తుంది, టెస్కో నుంచి వినియోగదారుడికి ఎంతకు వస్తుంది? అదే మీరు చూడండి, ప్రైవేట్ షాప్కి వెళ్తే టెస్కో ద్వారా కొనుగోలు చేసేదానికంటే చాలా తక్కువ రేటుకి దొరుకుతున్నది బయట. ఇక ఎందుకు కొంటారు ఇక్కడ? అందుకే గవర్నమెంట్ ఏం చేయాలంటే టెస్కో నడవడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ సంబంధించిన డబ్బులు గవర్నమెంటే భరిస్తూ వినియోగదారుడికి నేతన్న నేసినటువంటి బట్టని కానీ చీరని కానీ సరసమైన ధరలకు అందుబాటులోకి వచ్చేలాగా ప్లాన్ చేయాలి. స్టాల్స్ ఓపెన్ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు గిరాకీ ఉంటుంది. చేనేత కార్మికుల కోసం వేములవాడలో 50 కోట్ల కార్పస్ ఫండ్తో నూలు డిపో ఏర్పాటు చేస్తున్నాం. చేనేత సంఘాల కృతజ్ఞతలు. రాష్ట్రంలో అభయహస్తం పథకం అమలుకు నిర్ణయించడం పట్ల రాష్ట్ర చేనేత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. టెస్కో మాజీ అధ్యక్షుడు మండల శ్రీరాములు, ఇతర నేతలు రేవంత్ రెడ్డి, తుమ్మల, శైలజారామయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏమీ లేదు, ఇది 168 కోట్లు అంటే చాలా చిన్న అమౌంటే. వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగం చేనేత. దయచేసి వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మార్పు కోసం మీ కోటేశ్వరు ఆ ఉత్పత్తులు ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎగుమతి ఎట్లా చేయాలి, వాళ్ళకి గిట్టుబాటు ఎట్లా కావాలన్న దాని మీద ప్రభుత్వం ఫోకస్ చేయాలి. అవసరమైతే ఒక కమిటీ వేయాలా, ఆ కమిటీ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది.